ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ చూడండి తప్పులేదు, కానీ రైతుల గురించి కూడా పట్టించుకోండి అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. రైతులకు తక్షణమే రైతు రుణమాఫీ, పంట నష్ట పరిహారం, వరి పంటకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. గత 4 నెలల్లో ఇప్పుడే ఎవరో వెనకాల స్లోగన్ ఇచ్చినారు. మా వెనకాల ఏమో స్లోగన్ ఇచ్చినారు, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని. నిజంగా 4 నెలల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్లోగన్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన స్లోగనే ఇప్పుడే మళ్ళా స్లోగన్ వినబడతా ఉంది, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గత 4 నెలల్లో రైతులను దోపిడీ చేసినారు తప్ప ఒక్క పని రైతుల కోసం చేయలేదు. మీరే రాగానే డిసెంబర్ 9వ తారీఖున రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. కనీసం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోగా ఆ రైతుల గోసని, వాళ్ళకి కక్షగట్టి రైతులని సావగొడుతున్న ప్రభుత్వం ఇది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నవ్వి జోకులేసి అవహేళన చేస్తున్న ముఖ్యమంత్రి. ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం చూడదు ఇలాంటి ముఖ్యమంత్రిని. సో దయచేసి మీరే వాగ్దానం చేసిన 500 రూపాయలు బోనస్ అన్నారు. స్పెషల్ గా ఇప్పుడు మేము ఎందుకు బోనస్ అడుగుతా ఉన్నాం, ఇంత తొందరగా ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే దయచేసి ఈసారి బోనస్ ఇచ్చేటట్టు చూడండి. ఎందుకంటే రైతులకు ఇప్పటికీ ఎవరికి కూడా కనీసం వాళ్ళ పంటలో 10% పంట కూడా బతికే పరిస్థితి లేదు. సో దయచేసి ఆ 10% పంట కన్నా మీరు దయచేసి బోనస్ ఇస్తే రైతులను కొద్దిగా ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. దయచేసి రైతుల పక్షాన్ని నిలబడండి. ఏం చేసినారు మీరు ఇప్పుడు? కేవలం కేసీఆర్ గారిని బదనాం చేద్దామని చెప్పేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయకపోగా మళ్ళీ మీరు ఏమంటా ఉన్నారు, మరి కేసీఆర్ ముందే ఎందుకు చెప్పలే అని మీరే అంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటి 100 సార్లు చెప్పినారు, దయచేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయండి అని చెప్పేసి. పంపు చేయకపోగా మళ్ళీ మీరే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, కేసీఆర్ ఇదే ముచ్చడం ముందు చెప్పొచ్చు కదా. ఇంత దారుణమైన ముఖ్యమంత్రి ఎవరండి? నేను చూస్తున్నా. దయచేసి మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నా, ఎందుకంటే ఇది రైతుల సమస్య. మీలో కూడా చాలా మంది రైతులు ఉన్నారు. నిన్న ముగ్దంపూరు, బోయినపల్లి గ్రామాలు పోయినాం. ఎంత గోసపడుతున్న రైతులంటే ఒక్కొక్కరు దగ్గర 25 నుండి 30 వేలు ఎకరానికి వేసినారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, సార్ వీళ్ళు ఏదో మాకు ముందు చెప్పినా మేము నీళ్ళేమని చెప్తే ఈ 25 వేలు 30 వేలు కలిసేవి కాదు కదా సార్, మా బతుకులు ఇంత దారుణం అయిపోయినాయి. మంచిగా పచ్చడి పొలాలు పాపం ఎండిపోవడం మొదలుపెట్టినాయి. మా రైతులకి మొదటిసారి గత 5 ఏళ్లలో ఏ రోజు కూడా వరద కాలువ ఫుల్ లెవెల్ ఉండింది. ఇవాళ అదే వరద కాలువ ఎండిపోయింది, దాంట్లో బావులు తవ్వుతున్నారు మా వాళ్ళు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి రైతులను ఆదుకోండి.